హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నా. ఈరోజు ఏం చెప్తున్నాను అనుకుంటున్నారా? అదేం లేదండి, విజయవాడలో ఒక పాప కుర్కురేలు తిని ఎలా ఉంటుందో చూపిస్తున్నాను. ఒకసారి చూడండి. మీరు కూడా దయచేసి మీ పిల్లలకి కుర్కురే ప్యాకెట్లు, లేస్ ప్యాకెట్లు పెట్టమాకండి. ఇది నా సజెషన్ అనుకుంటారో నా సలహా అనుకుంటారో మీ ఇష్టం. ఓకేనా? ఒకసారి చూడండి, ఇది చూసి కామెంట్ చేయండి. ఓకేనా? ఈ మాత్రం ఎప్పుడు కూడా హెల్తీ ఫుడ్డే పెట్టడానికి చూడండి. ఫ్రూట్స్ అని, డ్రై ఫ్రూట్స్ అని పెట్టండి. ఈ కుర్కురేలు, లేసు అలాంటి హానికరమైన పదార్థాలు పెట్టమాకండి. అవి ప్యాకెట్లో రావడానికి ఎన్నో రసాయనాలు కలుపుతున్నారు కదా, అందుకోసమని పెట్టమాకండి. నేను ఈ వీడియో చూసండి. ఆయన చూపిస్తున్నారు హాస్పిటల్లో నుంచి తీసినది, చూసిరండి. విజయవాడలో ఓ అమ్మాయి కుర్కురే తిని తన ప్రాణాలు కోల్పోయింది. ఇది ఎందుకు జరిగిందంటే, ప్యాకెట్ కుర్కురే పాడవకుండా కాపాడేందుకు దానికి కొన్ని రసాయనాలు కలుపుతారు. మరి ఇది చూడండి, కుర్కురేని మైక్రోస్కోప్ లో ఉంచితే ఏం కనిపిస్తుందో. ఈ వీడియోని వీలైనంత వరకు అందరికీ షేర్ చేయండి. చూశారు కదండి, ఆ పాప ఆ కుర్కురే ప్యాకెట్ తిని చనిపోయింది పాప అయినా సరే వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారో చూడండి. అది మన చేతులతో మనం చేసిన పిల్లలకి అలవాటండి. కుర్కురే, లేసు అలాంటివన్నీ బంద్ చేయాలని అనుకుంటున్నాను. మీరు కూడా నాతో పాటు కొంచెం సపోర్ట్ చేయండి. మీ అందరూ కలిసి ఫస్ట్ మన ఇంట్లో పిల్లలకి పెట్టడం మానేస్తే మనం మానేసి బయట వాళ్ళకి కూడా చెప్పాలండి. నేనైతే అదే అనుకుంటున్నాను. నేనైతే మా పిల్లలకి ఎప్పటి నుంచో మానేశాను. అలాగే మీరు కూడా నాలాగే ఏమీ పెట్టకుండా హెల్దీ ఫుడ్ పెట్టాలని చూద్దాము. ఆ చనిపోయిన పాప కోసం ఆ తల్లిదండ్రులు చేసే వేదన చూడండి ఒకసారి. నాకైతే చాలా బాధాకరంగా ఉంది. నాతో పాటు మీ అందరూ కూడా హెల్ప్ చేద్దామని చెప్పి ఈ బ్రాండ్ అనేది శాంతం క్లోజ్ అయ్యే వరకు కూడా ఏదో రకంగా ఏదో దాంట్లో సపోర్ట్ చేస్తూ మీరు కూడా అందరితో కూడా షేర్ చేస్తూ ఉండండి. ఈ మెసేజ్ మాత్రం. ఓకేనా? బాయ్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ప్లీజ్.